హాయ్ వర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే పదార్థ స్థితిలోని మార్పు, చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ద ఫేజ్ చేంజ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. దీనికి సంబంధించి ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ యాక్చువల్గా మనం ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ చేంజెస్ గురించి మాట్లాడుతామండి. ఏకఘాత స్థితిలోని మార్పు అని యాక్చువల్గా కొంచెం మళ్ళీ మనకి థెర్మోడైనమిక్స్లో కావచ్చు, లేకపోతే దీంట్లో ఎక్కడ మన కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో సెకండ్ ఆర్డర్ కూడా మనకు కొంత యాడ్ అవుతూ ఉంటుంది. విల్ సీ లేటర్. ఓకే, సరే చూద్దాం ఏం జరుగుతుందో, అదంతా కూడా తర్వాత చూసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇలా పదార్థ స్థితి లోని మార్పు, చేంజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్, దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఏం జరుగుతుందో చూడండి. జనరల్గా మనకి నేనేం చేస్తానంటే ఒక మెటీరియల్కి, ఒక సాలిడ్కి, ఘన పదార్థానికి ఉష్ణరాశి ఇస్తా ఉంటాం. ఏదో ఒక టెంపరేచర్ వద్ద ఉంది, ఉష్ణరాశి ఇస్తా ఉన్నప్పుడు నేనేమంటున్నానంటే ఉష్ణరాశి ఇస్తా ఉంటాను. Q1 ఉష్ణరాశి. దీన్ని నేను వేడి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒకనొక ఉష్ణోగ్రత వద్దకు వచ్చాక రైట్ జస్ట్ ఘనం కాస్త ద్రవంగా మారడం ప్రారంభమవుతుంది. అంటే సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ కావటం స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన కాడ నుంచి నేను ఇచ్చినటువంటి ఉష్ణరాశి ఏదైతే ఉంటుందో ఆ ఉష్ణరాశి వద్ద ఇక్కడి వరకు ఏమవుతుందంటే ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా మనం ఇచ్చే ఉష్ణరాశి రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతను మార్చడానికి దాన్ని ఏమన్నారు, విశిష్టోష్ణం అన్నారు. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, పదార్థ స్థితిని మారుతుంది. పదార్థ స్థితి మారేటప్పుడు ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగా ఉంటుంది. జనరలైజేషన్ చేస్తాను ఫస్ట్, తర్వాత మళ్ళీ మనకి తెలిసిన ఓన్ మెటీరియల్స్ కి తీసుకుంటాను, అంటే నాన్ మెటీరియల్స్ కి తీసుకుంటాం. ఓకేనా? అయితే ఇక్కడ ఎంతైతే Q2 ఉష్ణోగ్రత ఇచ్చానో అది సాలిడ్ మొత్తం కూడా, అంటే ఒక కేజీ సాలిడ్ తీసుకున్నారు అనుకోండి, ఘన పదార్థాలు తీసుకుంటే అది మొత్తం ద్రవంగా మారేంత వరకు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అంటే దీని ఉష్ణోగ్రతలు కూడా రెండు కూడా సమానంగా ఉంటాయి. స్థిర ఉష్ణోగ్రత, ఈ వ్యవస్థ మొత్తం కూడా ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. అంటే ఘన రూపంలో ఉన్న అణువులు అదే ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి, ద్రవ రూపంలో మారినటువంటి అణువులకు కూడా అదే ఉష్ణోగ్రత ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. బాగానే ఉంది. తర్వాత ఏమైంది, కొద్దిసేపటికి రైట్ మొత్తం ద్రవంగా మారిపోయింది. T స్థిరమే, ఇదంతా కూడా మారేంత వరకు కూడా స్థిరంగా ఉంటుంది. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి నేనేం చేస్తా, ఉష్ణరాశి ఇవ్వటం మొదలు పెడతా, Q3 ఉష్ణరాశి. అప్పుడు ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఈ పదార్థం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఏమవుతుంది, ఒకనొక ఉష్ణోగ్రత వరకు రాగానే అది వాయు స్థితిగా మారటం ప్రారంభమవుతుంది, లేదా బాష్ప స్థితిగా మారటం ప్రారంభమవుతుంది. రైట్, ద్రవం కాస్త వాయు స్థితిలోనికి మారటం ప్రారంభమవుతుంది. అలా స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా మళ్ళీ ఉష్ణోగ్రత ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది. అప్పుడు నేనేం చేస్తా, మళ్ళీ టెంపరేచర్ ఎప్పుడైతే స్థిరమైందో అది Q3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ Q4 ఉష్ణాన్ని, అంటే నెక్స్ట్ ఇచ్చే ఉష్ణరాశికి నేను పెట్టుకున్న పేరు Q4 అని తీసుకుంటాను. ఈ Q4 ఉష్ణరాశి రైట్ దేనికి ఉపయోగపడిందంటే, మిగిలినటువంటి ద్రవంగా మారటం ప్రారంభమైంది కదా, ఇది వాయువుగా మారటం ప్రారంభమైంది కదా, అంటే లిక్విడ్ స్టేట్ స్టార్టెడ్ కన్వర్టింగ్ ఇన్ టు ద గ్యాసియస్ ఫేజ్ అని మాట్లాడుతూ ఉంటుంది. లిక్విడ్ ఫేజ్ లో ఉన్న ఈ మెటీరియల్ కి నేను హీట్ సప్లై చేస్తుంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఒక టెంపరేచర్ రీచ్ కాంగ్లోనే అది కాన్స్టెంట్ గా ఉండి మొత్తం కూడా లిక్విడ్ కాస్త గ్యాస్ గా కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా అదే కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది మనకి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? అప్పుడు నేను సప్లై చేసిన ఈ Q4 ఉష్ణరాశి దేనికి యూజ్ అయిందంటే, లిక్విడ్ కాస్త జస్ట్ గ్యాసియస్ స్టేట్ గా కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద కన్వర్ట్ చేయడానికి మాత్రమే యూజ్ అయింది. ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానంటే పదార్థ స్థితిలోని మార్పు రైట్ స్థిర ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది? స్థిర ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది అనే విషయాన్ని మీరు చూసుకోవాలి. టైంతో పాటుగా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం వర్సెస్ టెంపరేచర్ అని తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ లో నేను ఏం చేస్తా, హీట్ సప్లై చేస్తుంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ రైట్ ఏదో ఒక సాలిడ్ తీసుకున్నా నేను. ఆ సాలిడ్ కి టెంపరేచర్ ఏది నేను టైంతో పాటుగా నేను ఏం చేస్తా, హీట్ సప్లై చేస్తుంటే టెంపరేచర్ రేజ్ అవుతూ ఉంటుంది. రేజ్ అయ్యి ఒకనొక టెంపరేచర్ రాంగలోనే రైట్ ఇక టెంపరేచర్ నేను ఎంత
ఆ హీట్ సప్లై చేస్తున్నా కానీ, లేదా క్యూవర్సెస్ అని కూడా తీసుకోండి, ఏం కాదు, ఓకేనా. క్యూవర్సెస్ అని తీసుకున్నట్లయితే, క్యూవర్సెస్ అని తీసుకుని టైం వర్సెస్ తీసుకుందాం మనం. టైం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఇలా వస్తుంది, టెంపరేచర్ ఏమి చేంజ్ కావట్లేదు విత్ రెస్పెక్ట్ టు టైం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సాలిడ్ కాస్త ఎలా కన్వర్ట్ కావటం స్టార్ట్ అయింది, లిక్విడ్ గా. మొత్తం టోటల్ ఈ పాయింట్కి వచ్చి 7 పాయింట్లు టోటల్ సాలిడ్ ఉంది, జస్ట్ స్టార్ట్ అయింది అంతే. అందుకే ఇక్కడ ఈ మధ్యలో సాలిడ్ ప్లస్ లిక్విడ్ ఉంటుంది, కానీ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. తర్వాత మళ్ళీ లిక్విడ్ గా కన్వర్ట్ అయ్యాక మళ్ళీ ఏం చేస్తా, ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తా ఉంటా. మళ్ళీ లిక్విడ్ కాస్త రైట్ గ్యాస్ గా కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే రైట్ టెంపరేచర్ గ్రాఫికల్ గా మనం రిప్రజెంట్ చేస్తే ఇలా ఉంటుందని మనం మాట్లాడుతూ ఉంటాం. బాగానే ఉంది. ఏంటి సార్ ఇక్కడ మన ఉద్దేశం ఏంటి, మన కాన్సెప్ట్ ప్రకారంగా రైట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ అవుట్పుట్ ఏంటి అని అడిగితే, కాన్స్టెంట్ టెంపరేచర్స్ పేరు ఇవ్వాలి. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి ఉష్ణరాశులకు పేర్లు ఇస్తూ ఉంటాం. అదే మనం చేయబోయేది. ఇప్పుడు నాకు జనరలైజేషన్ చేసింది నేను ఒకటి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ స్టెప్ కాడికి నేను మళ్ళీ వస్తాను. నేను ఇప్పుడు మనం ఫస్ట్ జనరల్ గా అసలు ఎన్ని స్థితుల్లో మారుతుంది అని మనం మాట్లాడుకుంటే, ఎప్పుడైనా ఘన స్థితి ద్రవ స్థితిగా మారుతుంది స్థిర ఉష్ణోగ్రత వద్ద. తర్వాత ద్రవ స్థితి వాయు స్థితిగా మారుతుందని అర్థమైంది మనకి, ఓకేనా. ఏది ఇప్పుడు ఈ గ్రాఫ్ నుంచి ఇదే కదా. అయితే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుంది, ఘన స్థితి కాస్త ద్రవ స్థితిగా మారుతుంది. అదే స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితి కాస్త వాయు స్థితిగా మారుతుంది. అంటే పదార్థ స్థితిలో మార్పులు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనే దాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఘన స్థితి ద్రవ స్థితిగా మారే ప్రక్రియని, సాలిడ్ కాస్త లిక్విడ్ గా కన్వర్ట్ అయ్యేటటువంటి ప్రాసెస్ ని ఏమంటారంటే మెల్టింగ్ అంటాం. మెల్టింగ్, ద్రవీభవనం, ద్రవీభవనం అని. ద్రవం కాస్త వాయువుగా మారే ప్రక్రియని యాక్చువల్ గా బాష్పీభవనం అంటాం. మరగడం అంటారు యాక్చువల్ గా, వీడివ్వటం మాత్రం బాయిలింగ్ అంటాం. బాయిలింగ్, ఓకేనా. మరగడం అనేది కరెక్ట్ పదం అండి, మరగడం. ఓకే రైట్, బాగా. తర్వాత నెక్స్ట్, ఒకవేళ వాయు స్థితి ద్రవంగా మారుతుంది అని అనుకోండి, కూల్ చేస్తే, అప్పుడేమవుతుందంటే దాన్ని ఏమంటారు సార్ అని అడిగితే ద్రవీకరణం అంటాం, లిక్విఫాక్షన్ అంటాం. లిక్విఫాక్షన్. ద్రవం కాస్త ఘనంగా మారడాన్ని ఘనీభవనం అంటాం. ఘనీభవనం, ఓకేనా. దీన్నే ఏమంటారంటే ఫ్రీజింగ్ అంటాం, ఐస్ విషయంలో పర్టికులర్ గా. లేదంటే సాలిడిఫికేషన్ అని కూడా అంటాం, సాలిడిఫికేషన్, ఓకేనా రైట్, బాగానే ఉంది. అలా కాకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే ఘనం కాస్త ద్రవంగా రైట్ వాయు స్థితిలోకి వెళ్ళిపోతుంది, ద్రవంగా మారకుండా. దీన్నే ఏమంటారంటే ఉత్పతనం అంటాం. ఉత్పతనం, ఉత్పతనం అని మాట్లాడుతూ ఉంటారు. సబ్లిమేషన్ అంట, సబ్లిమేషన్. ఏంటి సార్ సబ్లిమేషన్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇది ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త చూడండి. ఉత్పతనం యాక్చువల్ గా ఇలాగనే రాయండి. సబ్లిమేషన్ కి అంటే సబ్లిమేషన్ అయ్యేటటువంటి మెటీరియల్స్ ఏంటి అని మనం తీసుకుంటే వీటిని సబ్లిమేటింగ్ మెటీరియల్స్ అంటాం. ఉత్పతన పదార్థాలని కూడా మాట్లాడుతూ ఉంటాం. రైట్, నెంబర్ 1 పొడి మంచు, సాలిడ్ కార్బన్, సాలిడ్ CO2, ఓకేనా. దీన్ని ఏమంటాం అంటే మనం డ్రై ఐస్ అని మాట్లాడతాం. ఇది కావచ్చు, అయోడిన్ కావచ్చు, అయోడిన్ డైరెక్ట్ గా సాలిడ్ నుంచి రైట్ గ్యాసియస్ స్టేట్ లోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాంఫర్, కర్పూరాలు ఉంటాయి కదండి, క్యాంఫర్, ఓకే, కర్పూరం. నెక్స్ట్ వచ్చేసి అమోనియం క్లోరైడ్ కూడా, అమోనియం క్లోరైడ్, అమోనియం క్లోరైడ్ కావచ్చు. ఇంకా ఏంటి సార్ అని అడిగితే నాప్తలిన్ బాల్స్, కలరా ఉండలు అంటారు కదా మనం బట్టల్లో వేసుకుంటా ఉంటాం, అవునా కదా, అది నాప్తలిన్ బాల్స్. ఇవి ఎగ్జాంపుల్స్ జనరల్ గా. తర్వాత ఇంకా మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే రైట్ వాయు స్థితి నేరుగా ఘన స్థితికి కూడా మారచ్చు. ఏంటి సార్ ఈ ప్రాసెస్ కూడా ఉంటుంది, అక్కడ ఉంటుంది.
దీన్నే డిపాజిషన్ అంటాం. యాక్చువల్గా టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు, నేనే చెప్తున్నా సరదాగా, ఇది ఒక్కటి ఎందుకు వదలాలి అని. ఓకే, దీన్నే నిక్షేపణం అంటాం. నిక్షేపణం ఎక్కడ చూడొచ్చు సార్ అంటే ఐస్ డిపాజిట్ అవుతుంది పోలార్ రీజియన్ లో. ఐస్ డిపాజిట్స్ అట్ పోలార్ రీజియన్స్, పిఆర్ పోలార్ రీజియన్స్, ధ్రువ ప్రాంతాల్లో మంచు నిక్షేపణం జరుగుతుంది అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట, చాలా చల్లని ప్రాంతాల్లో. ఇది ప్రాసెస్ జనరల్ గా. ఓకేనా, అంటే ఒక పదార్థం జనరల్ గా స్థిర ఉష్ణోగ్రతల వద్ద ఏం జరుగుతుంది అనే దాన్ని మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనకి పదార్థ స్థితిలో మార్పు కారణం ఏందో మనకి తెలుసు, ఉష్ణరాశి సప్లై చేస్తూ ఉన్నాం కదా, వీటికి పేర్లు పెట్టాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉష్ణోగ్రతలకు కూడా పేర్లు పెట్టే ప్రయత్నం చేద్దాం విత్ లోకల్ ఎగ్జాంపుల్స్ తోటి లేదా నాన్ ఎగ్జాంపుల్స్ తోటి. ఇది మనం చేయబోయేది, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే మంచు తీసుకుంటా. ఘనస్థితి అని అందరికీ తెలుసు, మంచు ఐస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఐస్ యొక్క టెంపరేచర్ -10 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. దీని యొక్క ఉష్ణోగ్రతను పెంచడానికి నేనేం చేస్తానంటే ఉష్ణరాశిని సప్లై చేస్తా. ఎవరికి ఇస్తున్నారు సార్ అంటే ఉష్ణరాశిని ఐస్కి ఇస్తున్నారు. అప్పుడు ఐస్ యొక్క టెంపరేచర్ ఏమైంది సార్ అని అడిగితే ఐస్ యొక్క టెంపరేచర్ వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్ కి కన్వర్ట్ అయిపోయింది. 0 డిగ్రీ సెల్సియస్ వచ్చింది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఐస్ కాస్త వాటర్గా, మంచు కాస్త నీరుగా మారటం ప్రారంభమైంది. రైట్, ప్రారంభమైన కాడ నుంచి వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత స్థిరంగా ఉండి నేను ఎంత హీట్ సప్లై చేసినా కానీ రైట్ టోటల్ గా మంచు కాస్త ఎలా మారిపోయిందంటే నీరుగా మారిపోయింది. అప్పుడు ఇచ్చినటువంటి ఉష్ణరాశి ఎంతో కొంత ఉంటుంది. డైరెక్ట్ గా నేను నోటేషన్స్ ఇస్తున్నా చూడండి. ఏది అంటే ఏ ఉష్ణరాశులు నేను నిర్వచించబోతున్నానో వాటి యొక్క పదాలు ముందుగానే రాస్తాను. ఫస్ట్ థియరీ అర్థం కావాలి కదా మనకి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రైట్ ఇక్కడ కూడా ఉష్ణోగ్రత స్థిరంగానే ఉంది. అయినా కానీ నేనేం చేసిన ఈ స్థిర ఉష్ణోగ్రత వద్ద నీరుగా మారిన తర్వాత మళ్ళీ ఉష్ణరాశిని ఇవ్వటం ప్రారంభించానని అనుకుందాం. రైట్, ఇస్తే ఏమవుతుందంటే ఉష్ణోగ్రత పెరుగుతూ వాటర్ కాస్త వేపర్ గా కన్వర్ట్ కావటం ప్రారంభమైంది. రైట్, ఆవిరిగా ఇలా మారటం ప్రారంభమైంది. ఇలా ప్రారంభమైన అక్కడి నుంచి కూడా రైట్ ఈ స్థిర ఉష్ణోగ్రత వద్ద కాస్త ప్రారంభమయ్యి ఇక్కడ ఉష్ణోగ్రత కూడా స్థిరంగా ఉంది. అదే స్థిర ఉష్ణోగ్రత వద్ద అంటే ఇలా ప్రారంభం అయిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తా, ఉష్ణరాశిని సప్లై చేస్తూ ఉంటాను. ఏది ఇక్కడ మొత్తం 100 డిగ్రీ సెల్సియస్ యాక్చువల్గా. ఓకేనా, ఏడాదాకా వచ్చాక మళ్ళీ ఉష్ణరాశిని ఇవ్వటం ప్రారంభిస్తా నేను. అప్పుడు ఇచ్చినటువంటి ఉష్ణరాశి వలన అదే స్థిర ఉష్ణోగ్రత వద్ద నాకేమైందంటే మొత్తం నీరు కాస్త ఆవిరిగా మారిపోయింది. ఓకేనా, ఆవిరిగా మారిపోయింది. ఈ విధంగా జరిగింది. ఇక ఇప్పుడు మనం పేర్లు పెడదాం రండి. ఓకేనా, దీన్ని ఏమంటారు సార్ అని అడిగితే ఇక్కడున్న స్థిర ఉష్ణోగ్రత ఉంది కదా, దీన్ని ఏమంటారంటే ద్రవీభవన స్థానం అంటారు, లేదా ద్రవీభవన ఉష్ణోగ్రత. ఓకే, తర్వాత ఇప్పుడు నేను సైడ్కి రాస్తా. తర్వాత నథింగ్ టు వరీ. ఈ స్థిర ఉష్ణోగ్రత ఉంది, ఇది అంతే ప్రారంభమైంది అంతే. ఈ ఉష్ణోగ్రతను ఏమంటారంటే మరుగు స్థానం లేదా బాష్పీభవన స్థానం అంటారు. ఓకేనా, బాయిలింగ్ పాయింట్ అంటాం. తర్వాత ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. SI అని ఎందుకన్నానంటే నేను మంచు యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంది, -10 ఉంది. దాని ఉష్ణోగ్రత నేనేం చేసిన ఈ స్థిర ఉష్ణోగ్రత వద్దకు తీసుకొచ్చి పెంచిన. ఇటు వస్తే తగ్గిస్తాం, అటు వస్తే పెంచుతాం, అంతే, ఏమి లేదు. ఓకేనా, పెంచిన ఆ స్థిర అంటే ద్రవీభవన స్థానం వరకు వచ్చేంత వరకు కూడా నేను రైట్ దీనికి ఇచ్చినటువంటి ఉష్ణరాశిని SI అని అనుకున్నా. దీన్నే ఏమంటే మంచు విశిష్టోష్ణం. ఎందుకంటే ఉష్ణోగ్రత మారడానికి మాత్రమే ఉపయోగపడింది. -10 నుంచి 0కి వచ్చింది. సరే తీసుకోండిగా, ద్రవీభవన స్థానం 0, ఇక్కడ మరుగు స్థానం నీటికి సంబంధించి 100. ఓకేనా, ఇక డైరెక్ట్ రాసేస్తాను ఇబ్బంది లేకుండా. 0 డిగ్రీ సెల్సియస్ వరకు. ఇక్కడ మంచు -10 ఉంది, ఇక్కడ ఉన్న మంచు ఏమైంది 0కి వచ్చింది. ఆ 0కి రావడానికి వరకు ఇచ్చిన ఉష్ణరాశి మంచు విశిష్టోష్ణం అంట. మంచు విశిష్టోష్ణం. రైట్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఐస్ అక్కడే రాసిన సింబల్. తర్వాత ఏం చేసింది, ఈ మంచు 0 డిగ్రీ సెల్సియస్ రాంగలోనే మళ్ళీ నేను సపరేట్ గా హీట్ ఇవ్వటం మొదలు పెట్టినాను అనుకుందాం. కాసేపు ఇస్తే ఆ మంచు కాస్త ఎలా మారింది, మొత్తం నీరుగా మారిపోయింది.
నీరుగా మారేంత వరకు ఉష్ణోగ్రత ఎలా ఉంది? స్థిరంగా ఉంది. అంటే నేను ఇచ్చిన ఉష్ణరాశి మంచుకిస్తే అది కాస్త నీరుగా మారి నీటిలోనే దాగి ఉంటుంది. ఈ దాగి ఉన్న ఉష్ణాన్ని గుప్తోష్ణం అంటాం. ఎవరిలో దాగి ఉంది? నీటిలో దాగి ఉంది. నీటి రైట్ ద్రవంగా, నీరు అనేది ఏంటిది? ద్రవం కదా. నీటి ద్రవీభవన గుప్తోష్ణం అని మాట్లాడుతూ ఉంటాం. నీటి ద్రవీభవన గుప్తోష్ణం, లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్తా ఉంటారు. అందుకే నేను ఎల్ఎఫ్ అని తీసుకున్నాను. ఆ వాల్యూస్ అన్ని తర్వాత రాద్దాం, ఓకేనా? జనరలైజేషన్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ రాద్దాం, నథింగ్ టు వర్క్. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇక్కడికి రండిగా. నీటి ద్రవీభవన గుప్తోష్ణం దేనికి ఉపయోగపడింది? స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిని కాస్త ద్రవస్థితిగా మార్చడానికి ఉపయోగపడింది. దాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటాం. తర్వాత నెక్స్ట్ ఏడుకి వచ్చేసరికల్లా మళ్ళీ ఏమైంది? నీరుగా మారిన తర్వాత అదే స్థిర ఉష్ణోగ్రత అంటే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంది. ఇక్కడ కూడా నీరు ఎలా ఉంది? 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంది. ఈ 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న నీటిని మళ్ళీ నేను వేడి చేయడానికి కొంత ఉష్ణ రాశిస్తే ఆ నీటి యొక్క ఉష్ణోగ్రత ఎంతకు చేరుకుంది సార్ అని అడిగితే 100 డిగ్రీ సెల్సియస్ చేరుకుంది. ఇక్కడే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీళ్లు చన్నీళ్లు, ఇది మరుగుతున్న నీళ్లు లేదా అత్యధిక వేడి నీళ్ళు అని మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ నీరే అంటే మీనింగ్ ఏంది? జస్ట్ ఉష్ణోగ్రత మారింది కానీ పదార్థ స్థితి మారలేదు. దీన్నే ఏమంటాం అంటే మనం నీటి విశిష్టోష్ణం అంటాం. మీకు ఆల్రెడీ చెప్పిన నీటి విశిష్టోష్ణం లేదా విశిష్టోష్ణ సామర్థ్యం అనేది వస్తువు యొక్క ఉష్ణోగ్రతలో మార్పుకు కారణమవుతుంది కానీ స్థితిలోని మార్పుకు కారణం కాదు అనే దాన్ని మీరు ఒకసారి చూసుకోవాలి. నీటి విశిష్టోష్ణం, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ అని మాట్లాడుతూ ఉంటాం. అందుకే ఆ ఉష్ణరాశి పేరు పెట్టిన. నెక్స్ట్ ఇక్కడ ఒక ఉష్ణరాశి ఇచ్చిన మళ్ళీ 100 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు ఉన్నప్పుడు నేను దానికి ఉష్ణరాశి ఇస్తుంటే అది పూర్తిగా ఆవిరిగా మారింది, కానీ ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగా ఉంది. అంటే నేను మరుగుతున్న నీటికి ఇస్తే అది ఆవిరిగా మారిపోయింది కాబట్టి దీన్ని నా ఆవిరిలో దాక్కుంది. నేను ఇచ్చింది ద్రవ స్థితికి ఇస్తే ఏది వాయు స్థితిలోనికి లేదా బాష్ప స్థితిలోకి మారి తన దగ్గర దాచుకుంది. అందుకే ఈ దాచుకున్న ఉష్ణాన్ని బాష్పంలో దాచుకుంది కాబట్టి బాష్పీభవన గుప్తోష్ణం అంటాం. ఇక్కడ నీరు తీసుకుంటున్నాం కాబట్టి నీటి బాష్పీభవన గుప్తోష్ణంగా మాట్లాడుతూ ఉంటాం. నీటి బాష్పీభవన గుప్తోష్ణం అంటే లెటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని, లెటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇది జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి పిక్చర్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త చూసుకోండి. సరే ఇంతవరకు అయితే ద్రవీభవన స్థానం అంటే ఏమీ లేదు. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితి ద్రవస్థితిగా మారడానికి లేదా ఏ స్థిర ఉష్ణోగ్రత వద్దనైతే మనకి ఘనం ద్రవస్థితిలోనికి మారుతుందో ఆ స్థిర ఉష్ణోగ్రతని ఆ పదార్థం యొక్క ద్రవీభవన స్థానంగా నిర్వచిస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ రాద్దాం, ఎందుకని మంచిది. నెంబర్ 1 ద్రవీభవన స్థానం, మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ అంట, ఓకేనా? ఏ స్థిర ఉష్ణోగ్రత వద్దనైతే ఘనస్థితి ద్రవంగా మారుతుందో, ఘనస్థితి ద్రవంగా మారుతుందో ఆ స్థిర ఉష్ణోగ్రతని ఏమంటారంటే ద్రవీభవన స్థానం అంటారు. Melting point is a constant temperature at which the solid get converting into the liquid phase at the normal atmospheric pressure. నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ వద్ద జరిగితే నార్మల్ మెల్టింగ్ పాయింట్ గా మనం మాట్లాడుతూ ఉంటాం. జనరల్ గా అట్మాస్ఫియరిక్ ప్రెజర్ వద్ద, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటే మనందరికీ తెలిసే. అట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ నీటికి మంచుకు సంబంధించి లేదా నీటి ద్రవీభవన స్థానం అని అనుకుంది. దాన్ని మంచు ఘనీభవన స్థానం అని కూడా అనొచ్చు, ఓకేనా? నీటి ద్రవీభవన, సాధారణ ద్రవీభవన స్థానం, ద్రవీభవన స్థానం ఎంత ఉంటుంది సార్ అని అడిగితే 0 డిగ్రీ సెల్సియస్. జాగ్రత్త పెట్టుకోండి. 0 డిగ్రీ సెల్సియస్ అయితే మనకి ఫారెన్హీట్ స్కేల్లో ఏమవుతుంది? 32 డిగ్రీ ఫారెన్హీట్ అవుతుంది. అదే మనకి కెల్విన్ స్కేల్లో అయితే వాల్యూ ఎంత ఉంటుందండి? 273.15 కెల్విన్స్ అని మాట్లాడుతూ ఉంటాం. ఇది నీటి సాధారణ ద్రవీభవన స్థానం అంటే సాధారణ వాతావరణ పీడనం వద్ద అది ఆ విధంగా ఉంటుంది. పీడనం చేంజ్ అయితే ఏమవుతుందో తర్వాత చూద్దాం మనం. తర్వాత నెక్స్ట్ బాష్పీభవన స్థానం. యాక్చువల్గా బాష్పీభవన స్థానం అని తెలుగులో వాడేళ్లే కానీ మరుగు స్థానం అని అనాలి. బాయిలింగ్ పాయింట్ ఇది. ఎందుకంటే మెట్రాలజీ డిపార్ట్మెంట్ లో యూజ్ చేసే టర్మ్స్ ఇవి, కాకపోతే అలా వాడేళ్లే కానీ
సరే వదిలేయండి, మనకి అనవసరం. ఇదేంటి సార్ అని అడిగితే స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉన్న పదార్థం వాయు స్థితిలోని మారడానికి రైట్ మారుతుంది. ఆ స్థిర ఉష్ణోగ్రతని మనం ఏమంటే బాష్పీభవన స్థానం అంటాం. ఓకే, రైట్ బాయిలింగ్ పాయింట్ ఈస్ ద కాన్స్టెంట్ టెంపరేచర్ అట్ విచ్ ద liquid phase get converting into the gaseous phase అనమాట. దట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ ద రైట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దట్ మెటీరియల్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర వాటర్ కి సంబంధించి నీటి బాష్పీభవన స్థానం డిఫరెంట్ స్కేల్స్ లో మాట్లాడుతున్నా. వాటర్ బాయిలింగ్ పాయింట్ ఇది, ఇక్కడ వాటర్ మెల్టింగ్ పాయింట్ జాగ్రత్త చూసుకోండి. దానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే 100 డిగ్రీ సెల్సియస్, తర్వాత 32 కాస్త 212 డిగ్రీ ఫారెన్హీట్ అవుతుంది, 373.15 కెల్విన్స్ అని మాట్లాడుతూ ఉంటాం. ఇది జనరల్ గా ఉష్ణోగ్రతలను మనకి తెలిసినటువంటి మెటీరియల్స్ యాజ్ పర్ టెక్స్ట్ బుక్స్ మాట్లాడటం జరిగింది. తర్వాత యాక్చువల్ గా మనకి మెర్క్యూరీ ఇవన్నీ కూడా ఉంటాయండి. మెర్క్యూరీకి అయితే యాక్చువల్ గా రైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాదరసానికి తీసుకున్నారనుకోండి -39 డిగ్రీ సెల్సియస్, -39 డిగ్రీ సెల్సియస్ మెల్టింగ్ పాయింట్. ఓకేనా, రైట్. ఇదే పాదరసం దీన్ని కన్వర్ట్ చేసుకుని కావాలండి ఫారెన్హీట్స్ లోకి. ఇక్కడ పాదరసం తీసుకున్నారనుకోండి రైట్, బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 357 డిగ్రీ సెల్సియస్, 357 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, మెటీరియల్స్ రాదు సార్. ఓకే, ఆల్కహాల్ తీసుకున్నట్టయితే -114 డిగ్రీ సెల్సియస్ మెల్టింగ్ పాయింట్. అదే బాయిలింగ్ పాయింట్ తీసుకుంటే ఆల్కహాల్ కి 78 డిగ్రీ సెల్సియస్. ఇది ఓకేనా, కొన్ని స్టాండర్డ్ మెటీరియల్ వాటరే కాకుండా మిగిలిన కూడా రాసి. నెక్స్ట్ ఇయర్ చూడండిగా మనం ఇప్పుడు రైట్ ఈ కాన్స్టెంట్ టెంపరేచర్ స్కేల్ ఇచ్చి కొన్ని స్టాండర్డ్ మెటీరియల్స్ రాస్తుంది. నెక్స్ట్ ఏంటి, గుప్తోష్ణం. ఇక్కడ మనకి కొత్తగా ఇది ఆల్రెడీ తెలుసు, మనకి విశిష్టోష్ణం తెలుసు, లాస్ట్ వీడియోలో మాట్లాడుకొని. ఇప్పుడు మనకి కొత్తగా తగిన పదం ఏంటంటే గుప్తోష్ణం. ఓకేనా, జనరలైజేషన్ చేసి తర్వాత గుప్తోష్ణం లెటెంట్ హీట్ అంటాం. దీన్ని ఎల్తో చూపిస్తూ ఉంటారు. ఏంటి సార్ అని అడిగితే దీని ఫార్ములా ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ద మెటీరియల్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ లెటెంట్ హీట్ అంటాం. తెలుగులో చెప్తారు చూడండి, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థాన్ని ఒక స్థితి నుంచి మరొక స్థితికి, అంటే ప్రమాణ ద్రవ్యరాశి అని తీసుకుందాం. ప్రమాణ ద్రవ్యరాశి గల ఒక పదార్థాన్ని ఒక స్థితి నుంచి మరొక స్థితిలోని మార్చడానికి అవసరమయ్యే ఉష్ణరాశిని ఏమంటారంటే గుప్తోష్ణం అంటాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న తెలుగులో చూడండి, రైట్. స్థిర ఉష్ణోగ్రత వద్ద ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక పదార్థాన్ని ఒక స్థితి నుంచి మరొక స్థితిలోని మార్చడానికి అవసరమయ్యే ఉష్ణరాశిని, అంటే మార్చడానికి అవసరం అంటే అది మనం ఇస్తే మారుద్ది, లేదా మళ్ళీ కూల్ అయ్యేటప్పుడు అది మనకి సరౌండింగ్ ఇచ్చి మారిపోతుంది. ఆ రెండు ఉష్ణరాశులను కూడా మనం గుప్తోష్ణంగా నిర్వచిస్తూ ఉంటాం అనమాట. ఓకే, తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చూడండి, రైట్. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ద యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు ద అనదర్ స్టేట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ ద లెటెంట్ హీట్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. అంటే Q/m అని మనం మాట్లాడుతూ ఉంటాం. మరి దీనికి యూనిట్స్ ఏమవుతుంది సార్ అని అడిగితే SI యూనిట్ వచ్చేసి జౌల్ ఫర్ కేజీ అవుతుంది, జౌల్ ఫర్ కేజీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి CGS యూనిట్ వచ్చేసి ఏమవుతుందండి, కెలరీ పర్ గ్రామ్ అవుతుంది. మరి డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది సార్ అని మనం మాట్లాడుకుంటే సింపుల్ గా జౌల్ కాబట్టి ml² T⁻⁻2 బై కేజీ కాబట్టి మాసేగా మాస్. ఈ మాస్ కి క్యాన్సిల్ అవుతుంది. సింపుల్ గా డైమెన్షనల్ ఫార్ములా మితి ఫార్ములా ఏమవుతుందంటే m⁴ L² T⁻⁻2 అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మరిగా వాటర్కి వచ్చేసరికల్లా వాటర్ విషయంలో నీటి ద్రవీభవన స్థానం లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని మాట్లాడుతూ ఉంటారు. డిఫరెంట్ యూనిట్స్ లో రాస్తున్నా, ముందుగానే చెప్పిన నీటికి సంబంధించిన అన్ని వాల్యూస్ అన్ని కూడా డిఫరెంట్ యూనిట్స్ లో మీకు గుర్తుండాలి, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ LF వాల్యూ ఎంత ఉంటుంది సార్ అని అడిగితే CGS యూనిట్స్ లో రాస్తే 80 calorie per గ్రామ్ ఉంటుంది. అదే మనకి SI యూనిట్ లో కన్వర్ట్ చేస్తే దాన్ని మనకి ఏది నీటి ద్రవీభవన స్థానం కదా,
3.33 ఇంటూ 10⁵ జౌల్ పర్ కేజీగా దీన్ని కన్వర్ట్ అవుతూ ఉంటుంది. మల్టిప్లై చేసుకుంటే 80 ఇంటూ ఎంత 4.18 అవునా కదా, ఇంటూ ఇంటూ 4.186 కదా, అది ఇస్తే అది వస్తుంది రఫ్గా. తర్వాత నీటి బాష్పీభవన గుప్తోష్ణం. బాష్పీభవన గుప్తోష్ణం, latent heat of vaporization of water, ఓకేనా. vaporization for water, LV is equal to L suffix V is equal to 540 calorie per gram అవుతుంది. That is equal to 22.6 into 10⁵ జౌల్ పర్ కేజీ అవుతుంది. ఓకేనా, 22.6 ఉంటుంది అనమాట ఆల్మోస్ట్. ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటాం గుప్తోష్ణానికి సంబంధించి. ఓకేనా, రైట్, బాగానే ఉంది. యాక్చువల్గా మనకి ఏమవుతుందంటే రైట్, ప్రెజర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడండి. పీడన ప్రభావం అదంతా కూడా సాధారణ ద్రవీభవన స్థానాలు, సాధారణ బాష్పీభవన స్థానాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఏది సాధారణ బాష్పీభవన స్థానం, సాధారణ ద్రవీభవన స్థానాలు సాధారణ వాతావరణ పీడనం వద్ద మాత్రమే నిర్వచిస్తూ ఉంటారు. అలా కాకుండా పీడనం మారితే ఏం జరుగుతుంది అనే దాన్ని ఇక్కడ మనం రెండు విషయాల్లో మాట్లాడుకున్నాం. ద్రవీభవన స్థానం విషయంలో మాట్లాడుకున్నాం, బాష్పీభవన స్థానం, పీడన ప్రభావం, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ వచ్చేసి ఫస్ట్ నేను రైట్ వాటర్ కేసులోనే తీసుకుంటున్నాను. వాటర్ అనే కాదు, ఏ మెటీరియల్ కింద తీసుకోవచ్చు. వాటర్ అండ్ ఆల్ మెటీరియల్స్, నీరు మరియు దేనికి సంబంధించి తీసుకుంటారు సార్ అంటే బాష్పీభవన స్థానం. బాష్పీభవన స్థానం అంటే ఏంటి? బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ మీద ప్రెజర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? జనరల్గా ఏంటంటే వాటర్ అనే కాదు, ఏ ఆల్ మెటీరియల్స్, ఆల్ సాలిడ్, ఇది ఆల్ లిక్విడ్స్ అన్ని ద్రవాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏంటి సార్ అని అడిగితే ప్రెజర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, బాయిలింగ్ పాయింట్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇంక్లూడింగ్ వాటర్. అందుకే మనకి ఏమవుతుందంటే ప్రెజర్ కుక్కర్లో ఆహార పదార్థాలు త్వరగా ఉడకడానికి గల కారణం ఏంటంటే దాని మీద పీడనం పెంచినట్లయితే ఆ ద్రవం యొక్క బాష్పీభవన స్థానం పెరిగి పదార్థాలు త్వరగా ఉడుకుతాయి. అదేవిధంగా కొండ ప్రాంతాల్లో పీడనం తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి అక్కడ ఆహార పదార్థాలు ఆలస్యంగా ఉడుకుతాయి అని, లోయ ప్రాంతాల్లో పీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాష్పీభవన స్థానం పెరిగి మనకి ఏమవుతుంది, ఆహార పదార్థాలు త్వరగా ఉడుకుతాయి అని మనం ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటాం అనమాట. ఇది జనరల్. అయితే ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే ద్రవీభవన స్థానం విషయంలోనే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ద్రవీభవన స్థానం, మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ విషయంలో రెండు కేసెస్. జనరల్గా అయితే ఆల్ మెటీరియల్స్, జనరల్గా అన్ని మెటీరియల్స్లో, ఓకేనా, జనరల్గా అన్ని మెటీరియల్స్లో ఏమవుతుందంటే ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే మెల్టింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ద్రవీభవన స్థానం కూడా పెరుగుతుంది. కానీ స్పెషల్ మెటీరియల్స్ ఉంటాయి. ఏంటి సార్ ఆ స్పెషల్ మెటీరియల్స్ అంటే పర్టికులర్గా ఐస్, మంచు అని తీసుకుంటాడులే కానీ గ్యాలియం కావచ్చు, బిస్మత్ కావచ్చు, రైట్, ఇంకా కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్ విషయంలో ఓకేనా ఏమవుతుంది సార్ అని అడిగితే ఇక్కడ ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే వాటి మెల్టింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ మన టెక్స్ట్ బుక్ లో మంచు ఒకటే మెన్షన్ చేశాడు, కానీ రైట్ గ్యాలియం బిస్మత్ విషయాల్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. సరే బాగా పీడనం పెంచితే రైట్ ద్రవీభవన స్థానం ఏమవుతుంది, తగ్గుతుంది. ఇలాంటిది ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది ఒక ఐస్ బ్లాక్ కింద పెట్టారనుకోండి, టేబుల్ మీద పెట్టారనుకోండి, చాలా సేపు తర్వాత కరిగిపోతుంది. దాని మీద సుత్తితో కొట్టినా కానీ లేదా మనం నిల్చున్నా కానీ ఏమవుతుంది, త్వరగా కరిగిపోతూ ఉంటుంది అనమాట, అంటే పీడనాన్ని పెంచితే. దీన్ని బేస్ చేసుకొని మంచు ప్రాంతాల్లో స్కేటింగ్ చేస్తారని మనం మాట్లాడుతూ ఉంటాం. అప్లికేషన్స్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఇంకొక టర్మ్ కూడా నిర్వచిస్తూ ఉంటాడు చూడండి. ఓకే, యాక్చువల్లీ ఈ స్టోరీ అంతా కూడా స్కూల్ బుక్స్ లో కూడా ఉంది. అందుకే నేను ఏం చేస్తానంటే అడ్వాన్స్ లెవెల్లో డైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక పదం ఉంది చూడండి, పునర్ఘనీభవనం. తెలుగులో చాలా కఠినంగా ఉంది, ఓకేనా. రెజిలేషన్ అంట పునర్ఘనీభవనం అంటే మళ్ళీ ఘనీభవించటం.
రైట్, రీఫ్రీజింగ్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సరే, బాగానే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, ఇది ఒక పెద్ద టేబుల్ అండి, 2 టేబుల్స్ ఉన్నాయి ఇలా. ఇలా టేబుల్స్ ఇలా ఉన్నాయి. నేనేం చేసినట్టు ఒక పెద్ద మంచు దిమ్మని తీసుకొని వచ్చిన, పెద్ద మంచు దిమ్మేది, ఐస్ బ్లాక్ ఇది, ఐస్ బ్లాక్. 3 డైమెన్షనల్గా ఇమాజిన్ చేయండి. ఓకేనా? 3 డైమెన్షనల్గా ఇమాజిన్ చేస్తే మనకి ఏమవుతుందంటే, ఇది 3 డైమెన్షనల్ ఇలా. ఓకే, ఇలా తీసుకోండి. ఇలా ఉన్నట్లయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, దీన్ని ఒక కాపర్ వైర్ తీసుకుంటాను. ఒక కాపర్ వైర్ తీసుకొని ఏం చేస్తానంటే, ఇట్లా నేను మాసెస్ హ్యాంగ్ చేస్తా. మాసెస్ హ్యాంగ్ చేస్తే ఏమవుతుందంటే, ఇది కట్ అయిపోతా ఉంటుంది. ఓకే, ఇది కట్ అయిపోతే తర్వాత ఏమవుతుంది, మళ్ళీ అది 2 బ్లాక్స్గా విడిపోద్ది అని అనుకుంది, విడిపోదు. జస్ట్ ఏమవుతుందంటే, ఇది కిందికి వచ్చేటప్పుడు పీడనం ఏమవుతుంది చెప్పండి, పెరుగుతుంది. అది టచ్ అయింది ఆ కాపర్ వైర్, ఇది కాపర్ వైర్ అని అనుకోండి, కాపర్ వైర్. ఓకే, ఇప్పుడు ఏమైంది, పీడనం పెరిగింది కాబట్టి ద్రవ్యభవన స్థానం ఏమవుతుంది, తగ్గిపోతుంది. తగ్గిపోయింది, వెంటనే మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోతుంది, ఈ లేయర్ వరకు మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమైంది, కాపర్ వైర్ కిందికి వచ్చేస్తుంది. తర్వాత పైన ఏమైంది, పీడనం తగ్గింది. పీడనం తగ్గింది కాబట్టి మెల్టింగ్ పాయింట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. పీడనం పెరిగితే మెల్టింగ్ పాయింట్ ఏమవుతుంది, సారీ, పీడనం తగ్గితే మెల్టింగ్ పాయింట్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే అంతకుముందు ఉన్నటువంటి వాల్యూకి రీచ్ అవుతుంది. ఫస్ట్ లో ఎంతో కొత్త ఉందండి మెల్టింగ్ పాయింట్ ఇనీషియల్ గా. ఇప్పుడు నువ్వు ఏం చేసి, నువ్వు నార్మల్ అట్మాస్ఫియర్ ప్రెజర్ దగ్గర తనకంటూ బోర్ మెల్టింగ్ పాయింట్ ఉంది, ఆ మెల్టింగ్ పాయింట్ దగ్గర కరుగుదామని అనుకుంది. మీరేం చేశారు, దాని మీద పీడనాన్ని పెంచి ఆ మెల్టింగ్ పాయింట్ రీచ్ కాకుండానే ఏం చేశారు, మీరు డైరెక్ట్ గా దాన్ని కరిగించేశారు. ఇది ఆ పీడనం పెంచడం వల్ల, కాపర్ వైర్ దాని మీద తీసుకెళ్ళటం వల్ల. మళ్ళీ అది ఎప్పుడైతే ఆ టాప్ లేయర్ కరిగిపోయి ఏది ఆ మెల్టింగ్ పాయింట్ ఏది కాపర్ వైర్ కిందికి వెళ్ళిపోతుందో, పైన మళ్ళీ పీడనం తగ్గినట్టేగా. అంటే పీడనం తగ్గిందంటే మళ్ళీ నార్మల్ అట్మాస్ఫియర్ ప్రెజర్కి వచ్చినట్టేగా. నార్మల్ అట్మాస్ఫియర్ ప్రెజర్ రాగానే అంతకుముందు కరగలేదంటే మీనింగ్ ఏంది, ఇంకా ఆ పాయింట్ దగ్గరికి రాలేదనే కదా కరగటానికి. కాబట్టి మళ్ళీ వెంటనే ఏమవుతుంది, ఘనపదార్థంగా మారిపోతుంది. అంటే పునర్ఘనీభవించిందా లేదా, ఫస్ట్ లో ఘనీభవం ఉంది, తర్వాత మళ్ళీ కాపర్ వైర్ టచ్ అయిన తర్వాత ద్రవంగా మారింది, కాపర్ వైర్ దాటిన తర్వాత మళ్ళీ ఘనీభవించింది. దీన్ని పునర్ఘనీభవనం అంటాం. దాని పేరు ఇంగ్లీష్ లో రెజులేషన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ విధంగా ఏమవుతుంది, ఎవ్రీ లేయర్ దగ్గర జరుగుతుంది. కాపర్ వైర్ మొత్తం కిందికి వచ్చేసరికి కూడా మళ్ళీ బ్లాక్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉండిపోతుంది అనమాట. ప్రాసెస్ ని ఏమంటాం అంటే రెజులేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. పునర్ఘనీభవనం అని ఆంగ్లంలో చెప్తా ఉంటారు అనమాట. ఓకేనా? రైట్, ఇది జనరల్ గా మనం మాట్లాడుకుంటే. చూడండి స్టోరీ ఎంత బాగుందో ఇలా. ఓకేనా? రైట్, ఇది పదార్థ స్థితిలోని మార్పుకి సంబంధించి. రైట్, మనకి ఏదైనా కానీ ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి, సింపుల్ గా రైట్ ఇక్కడే ఇచ్చాడు అనుకోండి, -10 డిగ్రీ సెల్సియస్ వద్ద ఏదో 2 kg ఐస్ తీసుకుంటాడు. తీసుకోవడం రాదండి, ఎవరికి తెలుసు, మనందరికీ తెలుసు కదా ఈ వాల్యూస్. ఓకే, ఈ వాల్యూస్ అన్ని కూడా సారీ ఈ వాల్యూస్ 7 కూడా కాదు కదా, రైట్, ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ బేస్ చేసుకొని ఈజీగా మనం చెప్పొచ్చు అనమాట, సింపుల్ గా. ఓకే, రైట్, ఇది జనరల్ గా మనకి పదార్థ స్థితిలోని మార్పుకు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ.